హాయ్, దిస్ ఇస్ ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో BSNL 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని. భద్రతకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతో అవసరమని వ్యాఖ్య. టెక్నాలజీ మార్పును ఎవరు ఆపలేరని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపణ. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో భారీ ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. తరలివచ్చిన గిరిజనులు. విజయవాడలో జరిగిన BSNL స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్వాంటమ్ మిషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే అమరావతిలో ఈ అత్యాధునిక కంప్యూటర్ ను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రం టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, BSNL అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయని, టెక్నాలజీలో మార్పును ఎవరూ ఆపలేరని అన్నారు. BSNL 4G సేవల ప్రారంభంతో ప్రభుత్వ రంగ సంస్థ సేవలు మరింత విస్తృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4G టెక్నాలజీని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది UPI. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన UPIని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం. ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. BSNLని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడీ ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మార్చడానికి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా ఏర్పాటు చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 65 రోజులుగా జైల్లో ఉంచడంపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ గాని పార్టీ అల్లూరు జిల్లా అనంతగిరి మండల కేంద్రంగా అరకు ఎమ్మెల్యే రేగు మత్స్యలింగం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతగిరి జూనియర్ కళాశాల సమీపం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ గిరిజనులకు గోరంత కూడా ఉపయోగం లేదన్నారు. తాతలు ముత్తాతల కాలం నుండి నేటికి అడవిని నమ్మి బతుకుతున్న గిరిజనులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనేక గ్రామాలు ఖాళీ చేస్తే వారి పరిస్థితి ఏమిటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గిరిజనుల భూముల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 51-13లను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా అందరం మేము చూసుకుంటాం. ఆ భూమి మీదే మేము జీవించడానికి అందరూ కూడా సమయతంతో ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే పరిస్థితులు
మరి కొనసాగితే భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి మరి ఈ పోరాటాలకి సిద్ధంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయినటువంటి పాడేరు కానీ అరకు నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ పార్టీనే గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలుగా మరి గెలిపించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద కక్షగట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మరి ఈ ప్రాంత వాసుల మీద తీవ్రని అన్యాయం చేయాలనేటువంటి దోహదంతో ఉందని చెప్పేసి కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే ధోరణి జరిగితే భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ మరి పూర్తిగా చెల్లుచీటు వదులుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ ఓ స్పెషల్ టీంను కేసు దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి రాబడిన సమాచారంపై ప్రస్తుత ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీఎస్ భవ్య కిషోర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముద్దాయిలు ప్రశాంత్ కుమార్ కొరడా మరియు సాగర్ కుమార్ పాండాలను లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో చోరీ సొత్తు అయిన బంగారపు వస్తువులు మరియు నగదులు ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేశారు. సిఐ కాశీ విశ్వనాథం, ఎస్ఐ ఆర్ మురళీమోహన్, స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి కూడా స్పెషల్ టీమ్స్ అని కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఆఫెన్స్ చేసిన దాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయి వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడా అండ్ సాగర్ కుమార్ పాండా ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ ఇద్దరికి కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయి. రైట్, సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కూడా మేము కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు. తెలుగు యువత విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ కమిటీ 18 మందితో ఏర్పాటైంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా బియ్యపు నరేష్, ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్, టేకేటి అప్పలరాజు, కంచిపాటి అప్పలరాజు, సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో 12 మంది కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు. పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలవాలి అని ఆకాంక్షించారు. యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలి అని కోరారు. కార్యక్రమంలో ఈశ్వర్రావు, మహేష్, భార్గవ్, సాయి, వర్మ, నక్క, గంగరాజు, నాగేశ్వరరావు, సురేష్, ఆనంద్, స్వరూప్, వివేక్, చంద్ర, దయాకర్, మురళీమోహన్, గుప్తా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ 70వ వార్డు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు 75వ వార్డు టీకేటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 65వ వార్డుకి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 72వ వార్డుకి చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సాలిన ఈశ్వరరావు 75వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వడిసెల మహేష్ 64వ వార్డుకి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నక్క గంగరాజు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ 75వ వార్డుకి చెందినవాడు, పోస్పాటి సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ 87వ వార్డుకి చెందినవారు, అలాగే గోపిశెట్టి నాగేశ్వరరావు 79వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజువాక నియోజకవర్గం, అలమండ ఆనంద్ స్వరూప్ సెక్రటరీ 85వ వార్డు, సిహెచ్ వివేక్ చంద్ర 72వ వార్డుకి చెందినవారు సెక్రటరీ, ముచ్చి దయాకర్ 85వ వార్డు సెక్రటరీగా నా గాజువాక తెలుగు ఎన్నుకోవడం జరిగింది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని మరియు జీవో నెంబర్ 77 రద్దు చేయాలి అని ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు భీమవరం పట్టణంలో ప్రకాశం చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమవరం విభాగ్ కన్వీనర్ కాయితా డిన్ను చందు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏదైతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ యొక్క పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని మరియు జీవో నెంబర్ 77ని రద్దు చేస్తానని మరెన్నో హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు మర్చిపోయి ఈ రోజు విద్యార్థుల ఉసురు తీయడం జరుగుతుంది అని దాదాపు 6,400 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆర్ జగదీష్, మహిళా కన్వీనర్ సాయి భవానీ, సహ కార్యదర్శి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలో వచ్చిన అధికారం గద్దెనెక్కి ఈ రోజు నారా లోకేష్ గారు విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టడం జరిగింది. ఆయన కేవలం ఐటీ మినిస్టర్ అనుకున్నారు, విద్యాశాఖ మంత్రి అనే ఒక విషయం మర్చిపోయారు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ యొక్క విద్యార్థుల ఒక సమస్యలు చూడండి. విద్యార్థులు ఉసురు తీస్తున్నారు. మీరు ఇకనైనా పెండింగ్ లో ఉన్న 6,000 కోట్ల 400 ఫీజు మెస్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి అదేవిధంగా జీవో నంబర్ 70 వెంటనే రద్దు చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేంచో విద్యార్థి పరిషత్ రాని రోజుల్లో మీకు క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మీ ఇళ్లను కూడా ముట్టడి చేయడానికి విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి కాళీయ మర్దనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయి అని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహన సేవలో పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీలకు పాల్పడ్డ వైకాపా దొంగల ముఠా పేరుతో రూపొందించిన గోడ పత్రిక బ్రోచర్లను గాజువాక తెదేపా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకం, అవినీతి ఎక్కువైందని, ఆలయాల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించారని ఆరోపించారు. పరకామణిలో చేతివాటం ప్రదర్శించిన వారిని, అందుకు సహకరించిన వారిని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి అని డిమాండ్ చేశారు. నాయకులు రామ్మోహన్ కుమార్, అక్కిన లక్ష్మణ్ రావు, బలగా బాలు నాయుడు, బైపిల్లి గాంధీ, నెల్లి సాధురావు, వాసు, గణపతి దేవుడు, రాజారావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించి వంచి వారిని ఆర్థికంగా గాని ఇంకా రాజకీయంగా గాని మిగతా చాలా మంది మన కుటుంబ సభ్యులు కూడా హత్యలు కూడా గురయ్యారు. వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలో ఉంది. నేను చట్టాన్ని ఉల్లంఘించను, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం కుటుంబ సభ్యులందరూ గాజువాక నియోజకవర్గంలో కుటుంబ సభ్యులందరూ ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. పరకామణి చోరీకి పాల్పడిన దుండగుల పైన ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి. వారి ద్వారా ఆస్తులు రికవరీ చేయాలి రెవెన్యూ చట్ట ప్రకారం. భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర స్వామిగా ఎవరైనా ఆయనకు అప్రతిష్ఠ ఇచ్చే ప్రయత్నం ఎవరైనా చేసినా వారిని నడి రోడ్లోనే ఉరి తీయాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత అందరూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే రాత్రి పల్లా శ్రీనివాస ఆదేశాల ప్రకారం కార్యక్రమం ప్రకటించాం. కొంతమంది కమ్యూనికేషన్ కూడా ఉండలేదు కాబట్టి అన్నిటిగా భావించకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క విశాఖ గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన
శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 74వ వార్డు సిద్ధేశ్వరానికి చెందిన భక్తురాలు గొరుసు రామలక్ష్మి తన మనవడు పార్థవరాంకు తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వారి ఆర్థిక సాయంతో సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు పల్లా చిన్నతల్లి, తిప్పల స్వాతి, పెంటకోట రాజు, ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఆయనే మా ఇంట్లో తారాడాలని స్వామివారు కోరుకున్నట్టే స్వామివారు అందరూ ఆడపిల్ల అయినా సరే నాకు స్వామి మీద నమ్ముతుంది. స్వామిని అడిగాను, స్వామి నాకు మనవడిని ఇచ్చారు. ఆ మనవడినిచ్చి మానవుడి సేవలో నువ్వు కొద్ది రోజు రెస్ట్ తీసుకో అని చెప్పారు. స్వామివారి నేను తులాభారం స్వామివారి ఎంత వెయిట్ అయితే బాబు పుడతారో అంత వెయిట్ నేను తులాభారం ఇస్తానని చెప్పాను. అందుకు నేను మనసులో కోరుకున్నాను. అలాగే ఈరోజు తులాభారం కింద చిల్లర డబ్బులు, అలాగే మట్టి, బెల్లం, ఫ్రూట్స్ అన్ని కూడా స్వామివారికి ఈరోజు సమర్పించడం జరిగింది. అలాగే ఈవేళ అన్న సమారాధన కూడా ప్రతి ఒక్కరు స్వామిలు చాలా మంది భారీ ఎత్తున వచ్చారు. వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయ కమిటీ మా చైర్మన్ గారు దుర్గమ్మ గారు, అలాగే మంజులా గారు కూడా సాయి సహకారాలు ఎల్లవేళ ఉన్నాయి. అలాగే అమ్మ అందరినీ ఒకే దాటి మీద తీసుకెళ్లాలని. అన్నమయ్య జిల్లా గండపోయినపల్లిలో నవరాత్రులలో 5వ రోజు లలితా త్రిపుర సుందరిగా సత్యమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయదారులుగా కంబంవారిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. అమ్మవారి దర్శనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి, చక్రపాణి, అమర్నాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, రమేష్, సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ గుర్రపు హరి, చంద్రశేఖర్, చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడమే విజ్ఞాన్ లక్ష్యమని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జె సుధాకర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా బోధనలో విలువలు ముఖ్యమని, ప్రతి విద్యార్థి బయట ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడేలా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని తెలిపారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి అరుంధతి, ఫార్మా కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్ మాధురి మాట్లాడుతూ పాఠాలతో పాటు అవసరమైన నైపుణ్యం అందించడం ద్వారా విద్యార్థులు ఉత్తమంగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీన్లు హరగోవిందరావు, కె మధుసూదన్ రావు, బోడే ప్రసాద్, బండారు సతీష్ పాల్గొన్నారు. మీరు 10,000 మంది పిల్లలతో డీల్ చేస్తారని మీరు అనుకోవద్దు. సొసైటీలో ఉన్న 10,000 మంది ఫ్యామిలీస్తో మీరు డీల్ చేస్తారు అని మాకు మీరు ఆలోచించని చెప్తున్నారండి. అది మాకు పేదవాకండి. ఆ మాటలు బట్టి మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ మాటలు బట్టి ఎప్పుడైనా సరే మాకు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎంత మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది మేము ఆలోచిస్తుంటామండి. అదేవిధంగా మేము ఎన్ని విజయాలు సాధించినా సరే అవి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరేంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొన్ని హార్డ్ టైమ్స్లో కూడా మా సంస్థలో నిలబడి మీరు ఇచ్చిన తోడ్పాటు అనేది మొదలైందండి. మీరు కానీ మేము కానీ ఎప్పుడు సెపరేట్ అనుకోవద్దు, అందరూ ఉంటాయండి. సో విజ్ఞాన సంస్థలు ఎప్పుడు మా ప్రగతిలో మీరు ఎప్పుడు ఒక గట్టి పునాది ఒక పిల్లలు అనుకుంటామండి. సో అదేవిధంగా ఈ కోఆపరేషన్ ఏదైతే కంటిన్యూ అయిందో ఫ్యూచర్లో కూడా సేమ్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని, ఇంకా బలపడుతుందని మేము కోరుకుంటున్నామండి. సో అందరికీ ముగించే ముందు మా అందరితో మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున, స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు బ్రహ్మ, విష్ణు, శివాంశలతో దుష్టశక్తులు సంహరించి ధర్మాన్ని రక్షించే మహాకాళిగా పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున పిఠాపురం రాజరాజేశ్వరి అమ్మవారిని మహాకాళి అవతారంలో అలంకరించారు. 10వ శక్తి పీఠాధిదేవత శ్రీ పురుహూతిక అమ్మవారు కొలువైయున్న కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీ యాగ దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఈవో కాటం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గాజువాక ప్రాంత ప్రజలకు హాని చేసే ఆదాని గ్రూప్ అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ పెదగంటియాడలో ఏర్పాటు కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి అని వార్వా నివాస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి శ్రీనగర్ గురజాడ కళాక్షేత్ర భవనంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్వా ప్రధాని కార్యదర్శి బివి గణేష్ మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ యూనిట్ ఏర్పాటైతే రామచంద్ర నగర్, స్వాతంత్ర నగర్, సుందరయ్య కాలనీ, శ్రీనగర్, బర్మా కాలనీ, డైరీ కాలనీ, సర్దార్ నెస్ట్, నోవా తదితర ప్రాంతాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమిష్టిగా పోరు సాగిస్తామని చెప్పారు. ఇప్పుడున్న కాలుష్యంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పిట్టా నారాయణమూర్తి, డాక్టర్ ఎం రమేష్ కుమార్, బిఏవి త్రినాథస్వామి, ఎన్ ప్రకాష్ రావు, ఎస్ వీరయ్య, జిఎస్ఎన్ రాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బిబి గణేష్. నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున మేము వార్వా, అలాగే నివాస్ కాలనీస్ అసోసియేషన్ నివాస్, అలాగే జన విజ్ఞాన వేదిక 3 కలిపి ఓ పోరాటానికి మేము సన్నద్ధమవుతున్నాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా ఈ శ్రీనగర్, రామచంద్ర నగర్, స్వతంత్ర నగర్, సుందరయ్య నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక 20 ఎకరాల స్థలాన్ని సిమెంట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ పెట్టడం కోసం అదానీ కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, అలాట్ చేసింది. ఇది మామూలుగా ఊరు బయట ఎక్కడో పెడితే మనకి ఇబ్బంది లేదు, కానీ జనావాసాల మధ్యలో ఇది పెట్టడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే జనాల మధ్యలో పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీకి ముడి సరుకు వెళ్ళడం కానీ, అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు బయటకు రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఆ సిమెంట్ కంపెనీ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రైండింగ్, ప్రెస్సింగ్, కంప్రెషన్, క్రషింగ్ ఇట్లాంటివి చాలా డిపార్ట్మెంట్స్ చాలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల విశాఖలోని బుడా చిల్డ్రన్ ఎరీనాలో సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ 2025తో పాటుగా సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ 11 సంవత్సరాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని సంస్థలు స్థాపించాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ కష్టపడి విజయ తీరాలకు చేరుకోవాలన్నారు. సదరన్ గ్రూప్ సంస్థల చైర్మన్ సతీష్ పొన్నం, డాక్టర్ సాయి దిలీప్, డాక్టర్ శిరీష రాణి, డాక్టర్ దీపి తదితరులు పాల్గొన్నారు. సదరన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ సెంటర్లో అద్భుతంగా 11వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ది బెస్ట్ ఫుడ్తో పాటు ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ అనే కాలేజ్ ఇది. సతీష్ పొన్నం గారి ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో టాప్ 5లో ఒక కాలేజీ, టాప్ 2లో ఒక కాలేజీ అనుకుంటా ఉన్నా. చాలా చక్కగా అద్భుతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉంది. ఈ కాలేజీ దినదినాభివృద్ధి జరగాలని, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం నెంబర్ 1 ఉండే విధంగా ఉండాలని క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తున్న ఈ కాలేజీ చాలా అద్భుతంగా ఉంది. అన్ని కోర్సులు కూడా అద్భుతమైన స్టాఫ్తో రన్ అవుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చే విధంగా ఈ కాలేజీ ఉంది. కాబట్టి దినదినాభివృద్ధి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సతీష్ పొన్నం గారు, మా స్వప్న మేడం గారు దగ్గరుండి ఈ కాలేజీని వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని. భద్రతకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతో అవసరమని వ్యాఖ్య. టెక్నాలజీ మార్పును ఎవరు ఆపలేరని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి అమర్నాథ్. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపణ. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో భారీ ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, తరలివచ్చిన గిరిజనులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.